ఈ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. స్క్రీన్ గురించి పెద్దగా పట్టించుకోవద్దు, జస్ట్ నాకు ఉపయోగపడుతుందని పెట్టుకున్నాను. ఓకే, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. మనం ప్రారంభించుకునే ముందు అపొస్తలుల కార్యములు ఎవరైనా ఒక్కరు తీసి 13వ అధ్యాయం 22వ వచనం ఒకరు చదువుతారా? అపొస్తలుల కార్యములు సిస్టర్ 13:22. 13:22. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మనందరం దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ వాక్యం వినాలని ఆశతో ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మా జీవితాలకి ఎంతో మేలు. మీ వాక్యం మా జీవితాలని వెలిగిస్తుంది, మా జీవితాలని బాగు చేస్తుంది. ప్రభువా నాయన, మీరు ఇక్కడి నుంచి ఈరోజు మాతో ఒక్క మాటతో అయినా దాన్ని మమ్మల్ని సంధించమని, ప్రభువా మాతో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మాట్లాడమని దేవా, నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఓకే, నేను ఈరోజు మీకు అర్థమై ఉంటుంది దేని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అందరికీ బాగా తెలిసిన చిన్న సండే స్కూల్ పిల్లల్ని అడిగినా దీని గురించి బాగా చెప్పేస్తారు. ఓకే, బైబిల్లో అనేక మంది రాజులు ఉన్నారు కదా. సో వాళ్ళందరిలో దావీదుకి ఒక ప్రత్యేకత ఉంది. ఓకేనా, ఇజ్రాయేలు రాజ్యం మొత్తం పరిపాలించ అందరిలో కన్నా దావీదుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది ఎందుకు ఏంటో చూద్దాం. మనకందరికీ దావీదు అనగానే ఆ స్టోరీ మనం సండే స్కూల్ నుంచి వింటూనే ఉంటాం కాబట్టి మనకు బాగా నోటెడ్. అయితే నేను మొత్తం చెప్పబోట్లేదు, కానీ సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే టచ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోదాం. అయితే దీన్ని 2 భాగాలుగా చూద్దాం అనుకున్నాం, దావీదు యొక్క జీవిత చరిత్రని. పార్ట్ 1, పార్ట్ 2 రెండు ఈరోజే. సో పార్ట్ 1లో నేను జస్ట్ కొంచెం బోర్గా ఉండొచ్చు, పర్లేదు, దాన్ని మనం కొంచెం ఇంట్రెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది దావీదు చరిత్ర మొత్తట్లో, దాని నుంచి మనం ఏం నేర్చుకోగలం, దట్స్ ఆల్. సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. అయితే ఆ దావీదు ముందు మనకు తెలుసు, ఈ యొక్క దావీదు చరిత్ర మొత్తం మనకు ఫస్ట్ సామ్యుయేల్లో, ఓకేనా, 16th చాప్టర్లో ఉంటుంది. ఫస్ట్ కింగ్స్, ఫస్ట్ క్రోనికల్స్, ఈయన గురించి అక్కడక్కడ ఉంటుంది. అయితే ఈ మొత్తంగా మనం స్టార్టింగ్ నుంచి కానీ మనం చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోవాలి. దావీదు రాకముందు అసలు ఏం జరిగింది, దావీదు రాజు కాకముందు అసలు ఏం జరిగింది మనకు బాగా తెలుసు. అంతకంటే ముందు సౌలు మనకు రాజుగా ఉన్నట్లు మనం చూస్తాం. అయితే ఈ సౌలు ఎందుకు అదే ఈ ఇజ్రాయేల్ దేశం మీద, అంటే ఆ యొక్క రాజ్యం మీద దేవుడు అపాయింట్ చేసుకున్నాడు రాజుల్ని. ఏదో ఆటోమేటిక్గా రాలేదు, కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. సో ఆ సౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే అదే సౌల్ని దేవుడు పక్కకు తప్పించి నెక్స్ట్ దావీదుని రాజుగా ఏర్పరచుకోవడం మనం చూస్తాం. అయితే సౌల్ని ఎందుకు తప్పించాడు అంటే మనం చూసినట్లయితే ఒక 2-3 కారణాలు ఉంటాయి. ఓకేనా, సో మనకు బాగా తెలుసు. ఒకటి, మనోడు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తాడు. మన భాషలో చెప్పుకోవాలంటే ఎక్స్ట్రాలు ఏంటంటే, పాస్టర్ చేయాల్సిన పని పాస్టర్ చేయాలా, విశ్వాసులు చేయాల్సిన పని విశ్వాసులు చేయాలా. విశ్వాసులు చేయాల్సిన పాస్టర్ చేసిన ప్రాబ్లమే అంటే ప్రీస్ట్ వర్క్ సామ్యుయేలు ప్రవక్త చేయవలసిన పని మనోడు అతి ఉత్సాహంతో ఉన్న అధికారంతో తొందరపడి చేస్తాడు. అది ఒక తప్పు.
ఓకేనా. రెండోది, దేవుడు ఒక పని చెప్తాడు, దాన్ని నీట్గా చేసుకురా అని చెప్తాడు. దేవుడు కూడా కొన్ని పనులు అప్పగించినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఇది ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని. మనం చూసినాం, ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే చేసిరా అని చెప్తాడు. అయితే అమాలేకీల విషయంలో దేవుడు సౌలుకి ఒక విషయం చెప్తాడు, ఒకటి చేసిరా అని. మనకు తెలుసు ఆ స్టోరీ. కానీ మనోడు కంప్లీట్ చేసి రాడు, బ్యాలెన్స్ పెట్టి వస్తాడు. దాంతో దేవుడికి చాలా కోపం వస్తుంది. దాంతో సింపుల్గా ఒక డెసిషన్ తీసుకుంటాడు, ఇంకా సౌలు కింగ్గా ఉండడానికి లేదు. దేవుని యొక్క నిర్ణయాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అది మనం దావీదు జీవితంలో మనం చూస్తాం, ఎంత భయంకరంగా ఉంటాయో మనం చూస్తాం అన్నమాట. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఒక్కొక్కసారి ఆయన యొక్క నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటాయి. సౌలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, కానీ దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత సౌల్ని దించేసి, తర్వాత దేవుడు మైండ్లోకి నెక్స్ట్ కింగ్ ఎవరని ఆలోచిస్తున్నప్పుడు అదే మన అపోస్తల కార్యంలో మనం చూస్తాం. ఓకేనా. దేవుడంతా 12 గోత్రాల్లో చూసినాడంట. మొత్తం అన్ని గోత్రాల్లో ఎవరు నెక్స్ట్ కింగ్ ఉంటే బాగుంటుందని ఆయన చూసినప్పుడు, వెతికినప్పుడు ఒకరిని కనుగొన్నాడంట. ఆ వ్యక్తి దావీదు, మనకు బాగా తెలుసు. ఓకేనా. సో దావీదు గురించి మనకు 14-15 చాప్టర్స్లోనే ఇండైరెక్ట్గా ఇంట్రడ్యూస్ అవుతాడు. సో నెక్స్ట్ కింగ్ అన్నట్లు. తర్వాత 16వ చాప్టర్ నుంచి సామ్యూయల్ మనకు డైరెక్ట్గా దావీదు నెక్స్ట్ కింగ్ అన్నట్టు మనం చూస్తాం. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. మనకు దావీదు కింగ్ కాకముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది. ఇలా దావీదు కింగ్ అవ్వడం అది మనం చూస్తాం. అయితే దావీదు యొక్క చైల్డ్హుడ్, అసలు తను ఎలా పుట్టాడు అంటే మనకు బాగా తెలుసు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వెళ్ళిపోతా, జస్ట్ వినేసేయండి. స్క్రీన్ గురించి మర్చిపోండి, నువ్వు వీలైతే స్క్రీన్ ఫాలో అయిపో నాతో, లేకుంటే వదిలేసి, ఇబ్బంది లేదు. సో మనకు బాగా తెలుసు దావీదు, మన యేసు ప్రభుకి దావీదుకి మంచి లింక్ ఉంటుంది. ఓకేనా. ఏముంటుంది, మన యేసు ప్రభుని పిలిచేటప్పుడు దావీదు కుమారుడా అంటాం. ఓకేనా. సో ఎందుకనంటే వాళ్ళ మధ్య ఒక రిలేషన్ కూడా ఉంది. వాళ్ళిద్దరు ఒకే ఊరు, దావీదు యేసు ప్రభుది ఒకే ఊరు. సో ఇద్దరు బెత్లెహేంలోనే పుట్టారు. అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఒకే జనరేషన్, అంటే దాన్ని గోత్రం అంటారా ఏమంటారు, కానీ అదే అంటే రూతు, మోయాబు వీళ్ళంతా ఉన్నారు కదా, ఆ జనరేషన్లో వచ్చిన వాడే యేసు ప్రభు. సో ఈ దావీదు అంటే అదే గోత్రంలో పుట్టిన వ్యక్తి దావీదు, ఒక జనరేషన్ తర్వాత. కాకపోతే దావీదుకి యేసు ప్రభు చాలా గ్యాప్ ఉన్నప్పటికీ ఓకేనా, వీళ్ళు కొన్ని మనకు సిమిలారిటీ కనిపిస్తాయి. అయితే మనకు బాగా తెలుసు దావీదు జెస్సీ కుమారుడు, అంటే తెలుగులో ఎస్సీ కుమారుడు. సో ఎస్సీకి పుట్టిన కుమారుడు. అయితే వీళ్ళు దావీదు యొక్క తల్లి పేరు మెన్షన్ చేయలేదు, కానీ బైబిల్లో ఒకటి మాత్రం మెన్షన్ చేస్తుంటారు, దేవుని యొక్క ఉందా, ఉంటే సంతోషం. నాకైతే నేను చాలా సంతోషం, నాకు కనిపించలేదు. ఓకే, ఉంటే చాలా సంతోషం. అయితే ఒకటి మెన్షన్ చేస్తుంటారు, దేవుని సేవకురాలని మాత్రం మెన్షన్ చేస్తుంటుంది బైబిల్. ఓకేనా. సో అలానే వీళ్ళు 10 మెంబర్స్, పెద్ద ఫ్యామిలీని. ఓకేనా. సో అబ్బాయిలు మనకు ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయింటే క్షమించండి, నాకున్న అంటే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7 అబ్బాయిలు ప్లస్ డేవిడ్, అంటే మొత్తం 8 మంది అబ్బాయిలు, 2 ఓకేనా లేడీస్, అంటే అమ్మాయిలని మనం చూసుకోవచ్చు. మొత్తం 10 చిల్డ్రన్స్ ఎస్సీకి. ఓకేనా. ఇది అయితే మన వీళ్ళందరిలో తక్కువ వాడని చెప్పాలంటే దావీదే. మనోడు గొర్రెలు మేపుకుంటాడున్నాడని తెలుసు. అయితే దావీదు చాలా హ్యాండ్సమ్, అంటే మంచి అందగాడు, చక్కగా పాటలు పాడగలడు, మంచి మ్యూజిక్ ప్లే చేయగలడు, మనకు అంతా బాగా తెలిసిందే. మ్యూజిక్ అంటే సాధారణమైన మ్యూజిక్ కాదు దావీదు ప్లే చేసేది. ఆ మ్యూజిక్కి చాలా పనులు జరుగుతాయి, అయ్యంటూ కూడా మనం చూద్దాం. ఓకేనా. అంత మంచి నేర్పరి. ఓకేనా. సో అంటే దావీదు మ్యూజిక్ ప్లే చేస్తున్న దారిని దేవుడు వెళ్ళేవాళ్ళు కూడా ఆగి వినేసి వెళ్తారు, అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. సో అది అట్లా మనం చూస్తాం. ఓకేనా. అయితే దేవుడు దావీదుని కింగ్గా చేయాలని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు సమూయేలు ప్రవక్తకి చెప్పడం, సమూయేలు ప్రవక్త వెళ్ళి ఎస్సీ ఇంటికి వెళ్ళి, బెత్లెహేంకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ కుమారుని పిలుచుకురా,
నేను నెక్స్ట్ దేవుడు ఈ యొక్క రాజ్యానికి రాజుగా చేయాలని ఇష్టపడుతున్నాడు అని చెప్తే, వాళ్ళు ఉన్న మంచి టాలెంట్ ఉన్న వాళ్ళ పెద్ద కుమారుని పిలవడం చూస్తాం మనం. చూస్తే ఇతను కాదని చెప్తాడు. మళ్ళీ నెక్స్ట్ టాలెంట్ ఉన్న వాళ్ళు, అట్లా టాలెంట్ ఉన్న 7 మెంబర్స్ని పిలుస్తాడు. 7 మెంబర్స్ని పిలిచిన తర్వాత అప్పటికి నో అని చెప్తాడు. యెష్షయికి అర్థం కాదు. ఏంది ఉన్నవాళ్ళు, నాకున్న 7 మందిని పిలిచాను, అసలు ఏదో గొర్రెలు మేపుకుని వాడితే ఏం పని ఈయనకి అన్నట్టు ఆలోచిస్తాడు. అయితే తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. తర్వాత అసలైన వ్యక్తి, కావాల్సిన వ్యక్తి దావీదని. తర్వాత దావీదు ఎక్కడో దూరంగా ఉంటే సమూయేలు ప్రవక్త చూసారా, అతను వచ్చే అంతవరకు వెయిట్ చేసి దావీదుతో మాట్లాడి దావీదుని అభిషేకించి వెళ్ళినట్టు మనం చూస్తాం. 1 సమూయేలు 16 వాక్యాలని చదవాలి, అంత టైం లేదు. తర్వాత వెళ్ళి మీకు అంత తెలిసిందే కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను, ఓకేనా. సో 1 సమూయేలు 16:14 మనకు దావీదు, ఇది సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించినప్పుడు అక్కడ ఒక విషయం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చినట్టు మనం చూస్తాం. ఎప్పుడైతే ఆయన అభిషేకించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ, ఎందుకంటే నడిపించేది దేవుడే. సో దేవుని ఆత్మ అదే టైంలో మనకు 15-16 వచనాలు కానీ మనం చూసినట్లయితే, సాతాను యొక్క స్పిరిట్ ఏమవుతుందంట, ఎవరి దగ్గరకు అయితే సౌలు మీదకి వస్తుందంట. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. మనతో ఏదో ఒక ఆత్మ ఉంటుంది ఖచ్చితంగా. దేవుని ఆత్మైనా ఉంటుంది, అది లేకపోతే ఇమ్మీడియట్గా సాతాను ఆత్మ ఏదో ఒకటి ఉంటుంది, ఓకేనా. అది ఖాళీ అయితే ఉండకూడదు, ఓకే. అదే మనం చూస్తాం. అప్పటి వరకు సౌలుని నడిపించిన దేవుని ఆత్మ అక్కడి నుంచి దావీదు దగ్గరకు రావడం, అలాగనే సౌలులో ఈ యొక్క అపవిత్రాత్మ సౌల్లోకి రావడం మనం చూస్తాం. అప్పటి నుంచి ఈ అపవిత్రాత్మ మనోని సౌల్ని ఒక ఆట ఆడేసుకుంటుంది, మామూలుగా కాదనమాట. డైలీ విడిచిపెట్టదు. ఇన్ని రోజులు దేవుని ఆత్మ ఉండి మంచిగా చేసినాడు కదా, ఇప్పుడు దొరికినాడు అనమాట సాతానికి. సౌల్ని ఒక ఆట ఆడేసుకుంటుంది రోజు. ఎందుకంటే దేవుని ఆత్మ ఒక మనిషితో లేకపోతే సాతాను మనిషిని ఎట్లా ఆడుకుంటాడు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే సౌలే. రోజు వచ్చేది మనోని లెఫ్ట్ రైట్ ఆడేసేది, ఒక రేంజ్లో ఆడేసుకునేది. దెయ్యం పట్టిన వాళ్ళు మనం చూస్తాం కదా, అది ఎట్లా ఆడుకుందో మనకి తెలియదు కానీ, అయితే మనోడిని మాత్రం ఒక ఆట ఆడుకునేది అనమాట. డైలీ రావడం, మనోని ఇబ్బంది పెట్టడం, వెళ్ళడం, అలా జరిగేది. అయితే దీనికి సొల్యూషన్ కూడా చివరికి ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు కానీ దావీదే అవుతాడు. తర్వాత దావీదు యొక్క మ్యూజిక్ యొక్క పవరు తర్వాత చెప్పడం, దావీదు వెళ్ళడం అక్కడికి, ఆ మ్యూజిక్తో, అంటే దావీదు ప్లే చేసే మ్యూజిక్ ఎంత పవర్ అంటే అపవిత్రాత్మ కూడా పారిపోద్ది అనమాట, అంత పవర్ఫుల్. అంత మంచిగా దేవుడు, అది దావీదు మ్యూజిక్ ప్లే చేస్తూ అంత జ్ఞానం ఇచ్చాడు దావీదుకి దేవుడు. సో కాబట్టి మనోడికి ఈ యొక్క ఏమంటారు, ఓకే, దావీదుకి ఇది ఒక నెక్స్ట్ పార్ట్ టైం వర్క్ లాగా అయిపోయింది. ఏంటంటే బెత్లెహేం నుంచి మనది సౌలు ఇంటికి, మనకు మనోడికి అపవిత్రాత్మ పట్టినప్పుడు అంతా ఇన్ఫామ్ చేసేవాళ్ళు దావీదుకి. దావీదు వెళ్ళడం, ఆ అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం, మళ్ళీ రావడం. సో ఇలా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ పార్ట్ టైంలో వర్క్ అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత మనకు తెలుసు యుద్ధం వస్తుంది. గొలియాతు, ఓకేనా, ఇజ్రాయెల్ మీదకి, ఇజ్రాయెల్కి మనకు గొలియాతు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చి ఇజ్రాయేలీయులు దేవుని బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఛాలెంజెస్ చేయడం చేస్తూ ఉండడం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉంటుంది, మనకు తెలుసు ఆ స్టోరీ అంతా. అయితే ఆ యుద్ధం జరిగేటప్పుడు యెష్షయి దావీదుని వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి భోజనం ఇచ్చి పంపిస్తాడు. ఇచ్చి రావడం మనకు బాగా తెలుసు ఆ స్టోరీ. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏదేదో జరుగుతూ ఉంటుంది. దావీదుకి అసలు ఏం అర్థం కాదు, మనోడు గొర్రెలు మేపుకునే వ్యక్తి కదా. సో అక్కడ జరిగే పరిస్థితులు ఏమీ అర్థం కావన్నమాట. యుద్ధము ఇట్లాంటివన్నీ తెలియదు మనోడికి. అయితే అక్కడ గొలియాతు ఏదేదో మాట్లాడడం, కానీ కొన్ని మాటలు మాత్రం దావీదు వింటాడు. దేవుడికి వ్యతిరేకము, ఇలాంటి పదాలు వింటూ ఉంటాడు అనమాట. విన్నప్పుడు మనోడికి ఏం అర్థం కాదు. అక్కడ పక్కన వాళ్ళని పిలిపించి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అతను ఎవరు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డల్ని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే మనోళ్ళు కొంచెం చెప్పారనమాట. ఈ విధంగా ఛాలెంజెస్ చేస్తున్నాడు అది ఇదనంటే, అవునా అయితే మీరంతా ఏం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడతాడు దావీదు.
లేదు అది అదేదో చెప్తే నేను వెళ్ళి చంపించమంటాం, చాలా సింపుల్గా చెప్తాడు. అప్పుడు వీళ్ళు షాక్ అవుతారు. మేము ఇంతమంది సైన్యం ఉన్నాము, మేమే వాడిని ఏం చేయాలా అర్థం ఆలోచిస్తూ ఉంటే నువ్వు వీళ్ళు చంపేస్తావా అన్నట్టు ఆలోచిస్తూ మనం చూస్తాం. అయితే మనోడు చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. ఈ మాట విన్న వాళ్ళ బ్రదరు మనకు తెలుసు ఆ తర్వాత వచ్చి, నువ్వు ఎందుకు వచ్చి యుద్ధం చూడడానికి, దూరం నుంచి చూసేసి వెళ్ళిపో, అన్నం ఇవ్వడానికి వచ్చావు కదా, అన్నం ఇచ్చేసి వెళ్ళిపో, ఇవన్నీ నీకెందుకు పో వెళ్ళిపో అని చెప్పేసి ఆ మనోడిని పంపించడానికి ట్రై చేస్తాడు. కానీ దావీదు ఎందుకో ఒప్పుకోదు, వాడినే మాటల్ని వినలేకపోతుంటాడు అనమాట. అంటే దేవుని పట్ల, దేవుడి యొక్క ప్రజల పట్ల, దేవుని బిడ్డల పట్ల దావీదుకున్న, అంటే ఎస్పెషల్లీ దేవుని నామము పట్ల దావీదుకున్నంత ప్రేమ మనం ఇక్కడ చూస్తాం. ఓకేనా. ఆ తర్వాత మనకు బాగా తెలుసు ఈ న్యూస్ని, దాంట్లో ఉన్న ఒక సైనికుడు సౌలు దగ్గరికి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత సౌలు సరే పోతావా, సరే పో అని చెప్పేసి మనోడికి అన్ని యుద్ధ సామాగ్రి అంతా ఇవ్వడం మనం చూస్తాం. దాని అంతా దావీదు రిజెక్ట్ చేసినట్టు మనం చూస్తాం. మనకు బాగా తెలుసు ఆ స్టోరీ. ఓకేనా. రిజెక్ట్ చేసి ఏమంటాడంటే, మనకి ఇవన్నీ తెలీదు, మీ ఏవో ఫార్మాలిటీలు, యుద్ధాలు ఇవన్నీ తెలియదు, నేను ఇది చేస్తా అన్నవాడు నన్ను నమ్మి పంపించు అంతే, అది ఒకటే చెప్తాడు. అప్పుడు సరే అనేసి మనం ఒక స్లాంగ్, ఒక 4 రాళ్ళు తీసుకున్నట్టు మనం చూస్తాం. ఒడిశాలు అంటారు కదా. సో వాటిలో ఒక ఒడిశాలో 5 రాళ్ళు తీసుకుని రావడం మనం చూస్తాం. మనకు స్టోరీ తెలుసు. ఆ తర్వాత 5 రాళ్ళు కూడా వేస్ట్ అవుతాయి. ఒక రాయితోనే ఆ గొల్లియాతును మనం చంపేసేయడము, తర్వాత తన తల తీసుకొచ్చి ఇవ్వడం. అక్కడే సౌలు ఒక ప్రామిస్ కూడా చేస్తాడు, అతను చంపిన వాడికి తన కుమార్తె ఇచ్చి మ్యారేజ్ చేస్తాడు అన్నట్టు కూడా ఏదో ప్రామిస్ చేసినట్టు ఉంటాడు. సో అది జరుగుతుంది. ఆ తర్వాత అట్లా వచ్చేసి ఆ తర్వాత కొద్ది రోజులు అది జరిగి, తర్వాత ఆ యుద్ధం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా దావీదు యొక్క మెయిన్ రోల్. అప్పుడు జనాలందరూ ప్రైజ్, అప్పటి వరకు ఏంటంటే సౌల్ని ప్రైజ్ చేసేవాళ్ళు. మనకు 1 సామ్యూయలు 18:7 అని ఒకరు చదువుతారా జస్ట్ ఫాస్ట్గా? 18:7. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను అతం చేసిన. చాలు. అంటే ఇప్పుడు సౌలు కింగ్ కదా. సో ఇక్కడ దావీదు, ఇది సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదు అనగానే ఆ మాట సౌలు చెవులో పడింది. అది డైజెస్ట్ చేసుకోలేకపోయినాడు. అంటే ఇప్పుడు ఎవరికి ప్రైజ్ ఎక్కువ వచ్చింది? దావీదుకి ఎక్కువ ప్రైజ్ వచ్చింది. అది చూడలేకపోయినాడు సౌలు. ఓకేనా. అయితే అప్పటి నుంచి ఒక డౌట్ అనేది క్రియేట్ అయింది. ఇతను నాకంటే ఇదవుతాడు అన్నది ఒక నెగిటివ్ మైండ్ అనేది దావీదు మీద పడడం ఆ టైంలో మనం చూస్తాం. అయితే దేవుడుకున్న అది దావీదుకున్న దేవునితో ఉన్న క్లోజ్నెస్, చాలా జాగ్రత్త, ఇక్కడి నుంచి జాగ్రత్త వినాలి. దేవునితో ఉన్న ఆ క్లోజ్నెస్ సౌలుకి భయాన్ని పుట్టిస్తుంది. నెక్స్ట్ సో ఆ తర్వాత భయపడతాడు సౌలు. భయపడి దావీదుని చంపేద్దామని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత మనకు తెలుసు ఆ స్టోరీ. ఓకేనా. సో చంపేయడం చూడడం. ఓకేనా. ఆ తర్వాత సౌలు ప్రామిస్ చేసింది కూడా నెరవేర్చడు, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది కూడా చేయడు. తర్వాత మనకు తెలుసు స్టోరీ, మేకాల నుంచి మ్యారేజ్ చేయడం, అదంతా మనం చూస్తాం. ఓకేనా. అయితే ఆ తర్వాత మనకు దావీదు యొక్క ప్రయాణం చూస్తాం. సౌలు రాజు, దావీదు సాధారణమైన వ్యక్తి మామూలుగా. ఓకేనా. అయితే దావీదు కింగ్ అయ్యిండి, సౌలు కింగ్ అయ్యిండి దావీదుని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పటి నుంచి మనోడు రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు, ఎస్కేపింగ్. అంటే సౌలు నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనోడు చాలా అటెంప్ట్స్ చేస్తూ ఉంటాడు. ఒక సైడ్ భయం ఉంటుంది సౌలుకి, ఒక సైడ్ ఏదో ఒక చంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. చివరికి ఒకనొక స్టేజ్లో సౌలు యొక్క జోనాతాను కూడా తప్పిస్తాడు మనోడిని చంపేస్తూ ఉంటే. ఓకేనా. సో అలా తప్పించుకొని మనకి పారిపోతూ ఉంటాడు ఆ ప్రదేశాలకు. అలా పారిపోతూ ఉంటే ఒకనొక స్టేజ్లో ఈ సౌలుకి దావీదిద్దరూ ఒక టన్నల్లో ఎదురుపడతారు.
ఒక్కరు ఎదురెదురు. అప్పుడు దావీదు సౌలుని చంపేసేయచ్చు. కానీ దావీదుకున్న గొప్పతనం చూసారు. అక్కడగా మనం చూసినట్లయితే అభిషేకించబడిన నిన్ను నేను ఎలా చంపుతాను అన్నట్టు మాట్లాడతాడు. అంటే తెలుసు దేవుని బిడ్డ, దేవుడు అభిషేకించిన వ్యక్తి నువ్వు, నేను చంపనన్నప్పుడు అక్కడే ఏడుస్తాడు సౌలు. నేను నిన్ను చంపాలనుకుంటే నువ్వు నన్ను చంపదలిసినా కూడా నువ్వు నన్ను చంపడానికి ఇష్టపడలేదు అన్నట్టు అక్కడ ఆ సన్నివేశం జరగడం. ఓకే, ఆ తర్వాత సౌలు చనిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఆ తర్వాత దావీదు యూదులకు మాత్రమే కింగ్ అవ్వడం మనం చూస్తాం. అప్పటిదాకా సౌలు చనిపోయిన తర్వాత యూదులకి మాత్రమే, ఎందుకంటే మిగతా గోత్రం వారు, మిగతా వారు యాక్సెప్ట్ చేయరు దావీదుని. అప్పుడు కొద్ది రోజులు యూదులకు మాత్రమే దేవుడు అదే రాజుగా ఉంటాడు. ఆ తర్వాత మనకు 2 శామ్యూయల్ 5th చాప్టర్ నుంచి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంటైర్ ఇజ్రాయెల్ మొత్తానికి రాజు అయినట్టు మనం చూస్తాం. ఓకేనా. ఆ తర్వాత దావీదు జీవితంలో కొన్ని సన్నివేశాలు ఇక్కడ దాకా మనకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి జాగ్రత్త చూస్తాం. కొన్ని సన్నివేశాలు జరుగుతాయి సో దావీదు జీవితంలో. ఓకేనా. ఆ తర్వాత అట్లా ఉండి కొద్ది రోజులు పరిపాలించి ఆ తర్వాత దావీదు చనిపోవడం, ఆ తర్వాత ఆయన కుమారుడు సాల్మన్ రావడం, టెంపుల్ కట్టడం మనం చూస్తాం. దిస్ ఈజ్ ద హోల్ స్టోరీ. టోటల్ దావీదు యొక్క రఫ్గా మనం కన్నా చూసినట్లయితే దావీదు యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ ద పార్ట్ 1, మొదటి భాగం. పార్ట్ 1 చాలా బాగానే ఉంటుంది. సెకండ్ పార్ట్ చాలా కీలకమైనది. ఎందుకంటే దావీదు జీవితంలో నేను అక్కడ స్కిప్ చేసిన కొన్ని సంఘటనలు జరిగినాయి, ఆయన జీవితం ఇట్లా పరిపాలన ఎట్లా జరిగింది అనేది. దిస్ ఈజ్ పార్ట్ 2. ఇక్కడ కొంచెం కొద్ది నిమిషాలు మనం ఈ పార్ట్ 2 చూద్దాం. నేను చెప్పాను కదా, దావీదు పరిపాలించినప్పుడు రాజు అయిన తర్వాత కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాడు. ఆ మిస్టేక్స్ ఏంటి, వాటి నుంచి మళ్ళీ వెనక్కి ఎలా వచ్చాడు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మిస్టేక్స్ ఒక విశ్వాసి చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు. ఓకేనా. సో ఆ విషయాలు కొంచెం దావీదు జీవితం గురించి మనం ఇది చాలా ఇంపార్టెంట్ సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ మనకు హిస్టరీ అంటే దిస్ ఈజ్ మనకు అర్థం అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దావీదు మొదటి తప్పు చేస్తాడు. మొదటి తప్పు ఎక్కడ చేస్తాడంటే ఒకానొక స్టేజ్లో మనోడు పారిపోతాడు కదా, పారిపోయి ఇశ్రాయేలు యొక్క దేవునికి అపోజిషన్లో ఉన్న అపోజిషన్ పార్టీలోకి వెళ్తాడు. పారిపోయి వెళ్ళి అక్కడ సౌలుకి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఇష్టపడతాడు. మనకు తెలుసు ఒక దగ్గర వెళ్ళి ఆకీష్ రాజు అని ఆయన దగ్గర చేరతాడు. ఓకేనా. చేరి చివరికి ఏం చేస్తారంటే ఎలాంటి మోటివ్స్ ఉన్నాయి మనవాడికి, దేవుని బిడ్డలు అనే ఉండేది కదా. చివరికి ఏమైపోయినాడంటే మనకు 1 శామ్యూయల్ 29:8 మనం చూస్తాం. అక్కడ కానీ మనం చూసినట్లయితే ఆకీషు రాజు అనే ఆయన దగ్గర చేరి, ఓకేనా, అక్కడ వెళ్ళి సౌలుని చంపడానికి రెడీ అవుతాడు వాళ్ళతో కలిసి. కాకపోతే అక్కడ వాళ్ళు ఉన్న బ్యాచ్ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వీడు వాళ్ళోడే కదా, ఇప్పుడు వచ్చి మన బ్యాచ్లో చేరినాడు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు ప్లేట్ మార్చేసినాడు అనుకో, వాళ్ళ సైడ్ వెళ్ళిపోయినాడు అనుకో, మన పరిస్థితి ఏంది, మనం అన్ని విషయాలన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ సైడ్, ఎందుకంటే అక్కడ నుండి వచ్చినోడే కదా వాళ్ళోడే. ఈ మనిషి వాళ్ళకి వ్యతిరేకంగా అసలు వీళ్ళు నమ్మలేదు. దావీదు ఎంత దారుణం అంటే మనోడు చేసిన పనికి శత్రువులే నమ్మలేదు. అప్పుడు ఒక మిస్టేక్ చేస్తాడు దావీదు. అక్కడ కానీ మనం చూసినట్లయితే అక్కడ ఈ దావీదు ఆకీషు రాజుతో ఒక మాట చెప్తాడు. ఒక ఓడు వాడతాడు, దేవుడికి చాలా కోపం వస్తుంది. అక్కడ ఏం వాడండి, మనం ఎప్పుడు వాడకూడని అక్కడ మనోడు వద్దని చెప్తే అప్పుడు దేవునికి ఏ పదాలు అయితే వాడతాడో ఆ పదాలు ఆకీషు రాజుకి, దావీదు యాక్చువల్గా రాజు, దేవుడు దావీదుని రాజుగా ఆల్రెడీ అభిషేకించేస్తాడు. అయితే అక్కడ ఏమని రాస్తుంటాడు, 31 అనుకుంటాను, అక్కడ నా ఏలిన వాడా అనే పదాన్ని ఒకటి వాడతాడు. ఇంకొక పదం కూడా వాడతాడు, నేను నీ దాసుడను అని వాడతాడు. ఈ 2 పదాలు దేవుడికి వాడాల్సిన పదాలు. యాక్చువల్గా
దావీదు ఏలినవాడు ఎవరంటే ఇప్పుడు ఆకీషు రాజు. సో ఎవరికి దాసుడంటే ఇప్పుడు దావీదు ఆకీషు రాజుకి. నన్ను నమ్మలేవా అని చెప్పి అక్కడ మన కన్వర్జేషన్ జరగడము, ఓకేనా, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. ఓకే, అయితే ఆ తర్వాత మనకి అక్కడ స్టోరీ కానీ మనం చూస్తూ ఉన్నట్లు నేను అంతా ఎక్కువ చేయను. కానీ ఒకటి అది ఎందుకు అట్లా చేస్తారంటే సింపుల్గా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ యూ అవే ఫ్రమ్ గాడ్, దేవునికి దూరంగా ఉంటే వి విల్ డిపెండ్ అపాన్ అదర్స్. అంటే అక్కడ దేవుని మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? శత్రువుల మీద ఆధారపడుతున్నాడు చివరికి. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ యూ డోంట్ డిపెండ్ ఆన్ గాడ్, సింప్లీ విల్ డిపెండ్ ఆన్ అదర్స్. సో ఎప్పుడు కూడా ఇది దావీదు చేసిన మొదటి మిస్టేక్. అక్కడ ఆ సన్నివేశంలో ఏం జరుగుతుందో తెలిసినా వాళ్ళతోనే ఉంటాడు. అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మనోడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అక్కడ ఈ కన్వర్జేషన్ మధ్యలోనే ఆ స్టోరీ జరుగుతున్న ఆ సమయంలోనే అమాలేకీలు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ లేడీస్ని అందరినీ తీసుకెళ్ళి వెళ్ళిపోవడం, అక్కడంతా కాల్ చేసి వెళ్ళిపోవడం జరగడం. అప్పుడు మనోళ్ళందరూ కలిసి దావీదు నీ వల్ల ఇదంతా జరిగిందని, నిన్నే చంపేస్తామని చెప్పేసి డిసైడ్ అవ్వడం. అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరకు రావడం, దేవుడు రిక్వెస్ట్ చేస్తే దేవుడు మళ్ళీ మనోడికి ఒక వే చూపిస్తాడు దావీదికి, హౌ టు దాన్ని రికవర్ చేసుకోవడానికి. మనకి తెలుసు యుద్ధం వెళ్ళిపోతూ ఉంటే సరే ఒక వే ఇస్తాడు, మనోడు వెళ్తాడు వాళ్ళని రికవర్ చేసి రావడానికి. వెళ్తుంటే యుద్ధం చేసి వెళ్తున్న ఒక వ్యక్తి మధ్యలో మిస్ అవ్వడం, ఆ వ్యక్తి మనోడికే ఎదురుపడడం, మనోడు అడగడం. ఇక ఎవరంటే మనోడు చెప్తాడు, చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ. నువ్వు ఎవరంటే ఆ ఊరికి వెళ్ళిన, ఆ ఊరిని తగలబెట్టి వచ్చేస్తున్నాం ఇప్పుడే, ఓకేనా, మా వాళ్ళు నాకు కొంచెం దెబ్బ తగిలిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు, మధ్యలో ఉన్నా అంటాడు. అప్పుడు మనోడికి విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి కోసం అయితే ఎదుగుతున్నాడో, నేను ఎవరో తెలుసు అంటే నేను పలానా ఉంటే అంటే ఏమంటే మీ ఇంట్లో వాళ్ళని తగలబెట్టేసి వచ్చినాం ఇప్పుడు అన్నట్టు చెప్తాడు. అప్పుడు మనోడికి ఒక ఆప్షన్ దొరుకుతుంది. సరే వాళ్ళు ఎట్ట వెళ్ళినారు నాకు చెప్తే నేను చంపనని చెప్పడు. అంటే దేవుడు ఒక వే చూపిస్తాడు. ఆ తర్వాత మనోడు యాక్సెప్ట్ చేయడం, ఆ వే చూపించడం, మళ్ళీ దాన్ని రికవర్ చేసుకురావడం వాళ్ళందరినీ, అలా మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ అదర్స్, ప్రైజింగ్ అదర్స్, దేవుని స్థానంలో ఇంకొకరిని పెట్టడం. అది దావీదు చేసిన మొదటి మిస్టేక్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే తర్వాత దేవుడు ఫర్గివ్ చేసినట్టు మనం చూస్తాం. అయితే ఏ పనిష్మెంటు అక్కడ రాదు. ఫస్ట్ మిస్టేక్ అప్పుడు దేవుడు దావీదుని పనిష్ చేయలా, జస్ట్ ఎక్స్క్యూజ్ చేస్తాడు, మార్గం చూపిస్తాడు, హెల్ప్ చేస్తాడు, క్షమించేస్తాడు. ఫస్ట్ మిస్టేక్లో నో డ్యామేజ్. సెకండ్ మిస్టేక్ చేస్తాడు. ఫస్ట్ క్రోనికల్స్ 13, 14, 15 చాప్టర్స్లో మనం చూస్తాం, ఓకేనా. దావీదు ఇది చాలా ఇంపార్టెంట్ విశ్వాసులకి. చాలా మంచి పనులు చేశాడు ఆయన పరిపాలిస్తున్నప్పుడు, విత్ రాంగ్ మోటివ్స్, విత్ బ్యాడ్ మైండ్ సెట్, రాంగ్ వే. అంటే మనకు తెలుసు ఆ స్టోరీలో, నేను అంతా చెప్పవట్లేదు. దేవుని యొక్క మందసాన్ని రీబ్యాక్ తీసుకురావడానికి దావీదు ట్రై చేస్తాడు, తీసుకొచ్చి సెంటర్ ప్లేస్లో పెడదామని చెప్పేసి. కానీ దాని వెనుకున్న ఉద్దేశం ఏంటో తెలిసిన, తన్నేమో బాగా రావాలని. అంటే ఈ పని దావీదు చేసినాడు, దావీదు రాజుగా ఉన్నప్పుడు ఇంత గొప్ప పని చేసినాడు అని చెప్పి అనుకోవాలని అందరూ రాంగ్ థాట్తో గుడ్ వర్క్ చేసినట్టు, మంచి పనిని నెగిటివ్ ఆర్ రాంగ్ మోటివ్తో చేసినట్టు మనం చూస్తాం. దిస్ ఈజ్ సెకండ్ మిస్టేక్, ఓకేనా. ఎప్పుడు కూడా మనం మంచి పని అనేసి రాంగ్ మోటివ్తో కానీ చెడు ఆలోచనతో కానీ మనం చేసినట్లయితే దానికి పెనాల్టీ అనేది మనం ఉన్నట్టు మనం చూస్తాం. అది తీసుకొస్తున్నప్పుడు మనకు బాగా తెలుసు కదా, ఒక వ్యక్తి చనిపోతాడు. ఎవరు అతను? జయ తెలుగులో ఏదంటారు. సో ఆ మనసు అది కింద పడిపోతూ ఉంటే పట్టుకోవడము, ఓకేనా. సో అతను చనిపోవడం మనం చూస్తాం, ఓకే. సో ఆ తర్వాత దావీదు అది రియలైజ్ అవుతాడు తర్వాత, ఓ ఐ డిడ్ ఇట్స్ రాంగ్ వే. అది దేవుని యొక్క అది ఆ మనసుని తీసుకురావడం మంచిదే, మంచి కార్యమే, అది దేవుని పనే, బట్ రాంగ్ మోటివ్తో. నేను ఉండాలి, నా పేరు ముందుకు ఉండాలి, నేను కనిపించాలి, ఓకేనా,
అని చేయడం ఇస్ సెకండ్ మిస్టేక్. ఈ సెకండ్ మిస్టేక్ వల్ల ఏం జరిగింది? ఒక వ్యక్తి చనిపోయినాడు, అంతే కదా. సో ఒక వ్యక్తి చనిపోయాడు. సో మనము దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వీ షుడ్ నాట్ డూ గాడ్స్ వర్క్ ఆర్ ఎనీథింగ్ విత్ రాంగ్ మోటివ్స్. ఏదో మనం కనిపించాలి, ఓకేనా, ఏదో అని మనం చూపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈవెన్ దేవుని పని కూడా మనం చేయకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో కానీ ఏది కూడా నేను కనిపించాలి, ఫ్రంట్లో నా నేమ్ కనిపించాలి చర్చిలో, అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ కానీ ఉందంటే ఇట్స్ వెరీ రాంగ్. అలాంటి మైండ్ సెట్తో మనం ఎప్పుడు మనం కాదు కానీ దేవుని నామే ముందుకు కనిపించాలి. మనము అనేది వచ్చిందనంటే ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. సో దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు, ఆయన స్థానంలో ఎవరిని ఉంచు. దిస్ ఈజ్ సెకండ్ మిస్టేక్. ఈ మిస్టేక్లో ఒక వ్యక్తిని చనిపోవడానికి కారణమవుతాడు, ఓకేనా, దావీదు. థర్డ్ మిస్టేక్ చూద్దాం తొందరగా, నేను టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా నేను వెళ్ళిపోతాను, ఓకేనా. సో తర్వాత మనకు బాగా తెలుసు మూడోది ఎక్కడ ఉంటుందంటే బెత్షెబా విషయంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనకు బాగా తెలుసు ఆ స్టోరీ. యుద్ధం జరుగుతూ ఉంటే, చాలా సివియర్గా యుద్ధం జరుగుతూ ఉంటే రాజు ఏం చేయాలి? యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఏం చేస్తాడు? జనరల్గా ముందున్న నడిపిస్తాడు, వెనకుండా నడిపిస్తాడు, ఖచ్చితంగా యుద్ధంలో ఉంటాడు, అంతేనా? నాకు తెలిసి రాజు లేని యుద్ధం ఉంటుందా? ఇదేనేమో నాకు తెలిసి. రాజు లేని యుద్ధం ఎక్కడైనా, మనము యుద్ధం అంటేనే మనకు రాజు అనే వ్యక్తి ఎక్కడో దగ్గర ఉండాలా. అసలు వాస్తవానికి రాజు లేకపోతే యుద్ధం జరగదు. అలాంటి భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ ఏం చేయాలి? దావీదు ఏం చేయాలి? ఒక రాజుగా వెళ్ళి చేయవలసినవి చేయాలి. అవసరమైతే ఫ్రంట్ ఉండి యుద్ధం చేయాలి, లేదా బ్యాక్ ఉండి డైరెక్షన్స్ ఇస్తూ ఉండాలి. మనోడు హాయిగా ఇంటికి వచ్చి వేసుకొని హాయిగా నిద్రపోయినాడు. దావీదు చేయవలసిన పని చేయకుండా, గుర్తుపెట్టుకోవాలి, చేయవలసిన టైంలో చేయవలసిన పని చేయకుండా మనోడు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి రెస్ట్ తీసుకుంటాడు. అలా చేసినందువల్ల రెస్ట్ ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ రోజు ఈవినింగ్ అట్లా తిరుగుతూ ఉంటే మనకి ఆ బెత్షెబాతో పాపం చేయడం, అదంతా మనకు బాగా తెలుసు స్టోరీ. మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, చేయవలసిన పని చేయకపోతే చేయకుండా పనులు చాలా చేయాల్సి వస్తుంది. చేయవలసిన పని చేయవలసిన టైంలో చేయకపోతే చేయకుండా పనులు చాలా చేస్తాం. కీప్ ఇన్ మైండ్, ఎస్పెషల్లీ దేవుని విషయంలో కూడా. దేవుడు చెప్పిన పని, దేవుడు అపాయింట్ చేసిన పని చేయకపోతే చేయకుండా పనులు చాలా చేసేస్తాం. అదే మన దావీదు గురించి థర్డ్ మిస్టేక్ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో కాబట్టి దేవుడు మనల్ని ఒక పనిలో అప్పగించినప్పుడు, ఒక అపాయింట్ చేసినప్పుడు, అప్పగించిన దాన్ని ఆ పని చేయాలి ఆ టైంలో. అది ఏ పని అయినా కానీ, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఇంటి పని కావచ్చు, ఒక గృహిణిగా కావచ్చు, ఒక వైఫ్గా కావచ్చు, ఒక మదర్గా కానీ, దేవుడు అపాయింట్ చేసిన పని ఆ టైంలో మనం చేయాలి, మన బాధ్యత. అది కాకుండా అది చేయకపోతే ఆ టైంలో తర్వాత మనం చాలా అనర్థాలు చేస్తాం మనకు తెలియకుండానే. అది అయితే ఇక్కడ దేవుడు దావీదు విషయంలో కోప్పడ్డాడు, కానీ ఒకవేళ క్షమాపణ బెత్షెబా విషయంలో పెద్ద పాపం చేసినప్పటికీ క్షమించమని అడుగుంటే క్షమించుంటాడేమో, కానీ మనోడు అక్కడ ఏం చేసినాడు తెలిసిన? తర్వాత మేనేజ్ చేయడానికి ట్రై చేసినాడు, నటించాడు. దేవుని మనుషుల దగ్గర నటించచ్చేమో, కానీ దేవుని దగ్గర నటిస్తే చాలా కష్టం. మనోడు ఏం చేసిన తర్వాత నాకేం తెలియదు ఇన్నోసెంట్ లాగా ఫేస్ పెట్టినాడు. అంతా ఎరిగిపోయింది, నాకేం సంబంధం లేదన్నట్టు మనం చూస్తాం, ఓకేనా. ఆ తర్వాత మనకు తెలుసు నాతాను ప్రవక్తను పంపించడం దేవుడు. నాతాను ప్రవక్త చాలా మంచిగా ఒక స్టోరీ చెప్తాడు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు అనే వ్యక్తి ఉంటాడు. భలే ఉంది, ఈ విధంగా అతను అలా చేసినాడు, ఇలా చేసినాడు అని చెప్తే, అవునా అట్లా చేస్తే అతను చంపేయాలి, అది ఇద్దని మన దావీదు భయంకరమైన డైలాగులు ఆడతాడు. అది ఎవరో కాదు నాయనా నువ్వే అంటాడు. అప్పుడు మనోడికి సౌండ్ లేదు. చేసిన పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి చాలా ట్రై చేసినాడు. చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసుల విషయంలో తప్పు చేసి నటిస్తూ ఉంటే దేవుని ముందు దేవుడు ఒకరోజు అందరి ముందు నిలబెట్టేస్తాడు, డౌటే లేదు. మనం అనుకుంటాం అబ్బా ఎవరు చూడలేదులే, ఎవరు నేను చేయనప్పుడు నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటున్నారు. విశ్వాసుల విషయంలో దేవుడు ఊరుకోడు, తీసుకొచ్చి అందరి ముందు, ఎవరి ముందు అయితే నిలబెట్టకూడదో వాళ్ళ ముందే నిలబెడతాడు. మన చర్చిలో ఏ విషయం పాస్టర్ తెలిసిన ఇది మట్టి తెలియకూడదు అనుకుంటే అదే తెలుస్తుంది పాస్టర్కి.
విశ్వాసుల విషయం అదే దావీదు విషయంలో అది ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగిపోయింది. ఇంకా సౌండ్ లేదు. ఆ తర్వాత మనం చూస్తాం ఆ స్టోరీ మొత్తం. ఓకేనా. అక్కడ ఆ మధ్యలో ఇంకొకటి కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఈ బెత్షెబా భర్త ఉరియా కదా, ఉరియా. సో అతన్ని తీసుకొచ్చి మేనేజ్ చేయడం ట్రై చేస్తాడు ఈ స్టోరీ మధ్యలో. మేనేజ్ చేస్తే మనోడిని ఒక చెప్తాడు. అక్కడ కూడా ఒక కన్వర్జేషన్ భలే ఉంటుంది. అక్కడ ఏం చెప్తాడు, ఉజ్జయికి వచ్చి నువ్వు యుద్ధం చేయదేమి ఇద్దరు రా అని చెప్పి తీసుకొచ్చేసి వచ్చి నీకు హనీమూన్కి టికెట్ బుక్ చేసినాం, ఊటీకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసిరా అంటాడు. దావీదుని ఒక సూపెట్టి చూసి ఏం మాట్లాడుతున్నావు, యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధం చేయాల్సింది నన్ను తీసుకొచ్చి పోయి ఎంజాయ్ చేయమంటావు ఏంటని అన్నట్టు చూస్తాడు. లేదు లేదు కనీసం ఇంట్లో హ్యాపీగా ఉండు, పిల్ల పాపలతో ఉండి అన్నట్టు చెప్తాడు. అప్పుడు ఉజ్జయ ఎలా అని ఉంటాడు అన్నమాట. రాజు అయ్యుండి మన అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. రాజు అయ్యుండి ఈ మాట అనడం ఏమాత్రం బాగాలేదు అంటే, లేదు లేదు నేను చూసుకుంటాను. ఒక సైడు యుద్ధం జరుగుతూ ఉంటే నీకు సిగ్గుందో లేదో కానీ నాకు మాత్రం పోయి నా ఫ్యామిలీతో పోయి చాలా ఎంజాయ్ చేయను కుదరదు. నువ్వు ఆ మాట ఎలా అంటున్నావు కానీ నేను ఒప్పుకొని అంటాడు. దావీదు కింగ్ అయ్యింది అంటే చెప్పినా కూడా ఒరియా అసలు ఒప్పుకోడు. యుద్ధం జరుగుతూ ఉంటే మనం ఎట్లా ఈ మాటలు మాట్లాడతాం అన్నట్టు అసలు యాక్సెప్ట్ చేయడు చివరి వరకు. చివరికి మనం దావీదు ప్లాన్ చేసి ఇంక ఇది వినేతట్లేడు, ఈయన మంచి బిలీవర్ లాగా ఉన్నాడు, ఓకేనా ఎంత చెప్పినా విన్నా అంటాడు, పాస్టర్ నేను చెప్తే నా మాట అన్నట్టు మా నోడిని లేపించాడు. చూస్తాం ప్లాన్ చేసి. ఆ తర్వాత మనకు తెలుసు, ఆ తర్వాత అదే సమయంలో ఆ బెత్షెబా పుట్టిన కుమారుడు కూడా చనిపోవడం మనం చూస్తాం. ఓకేనా. సో ఈ థర్డ్ మిస్టేక్లో ఇద్దరు వ్యక్తులు చనిపోతారు. ఎవరు? ఉరియా, ఆయన సొంత కుమారుడు, దావీదు యొక్క సొంత కుమారుడే ఇద్దరు చనిపోవడానికి కారణమవుతాడు దావీదు చేసిన మిస్టేక్. చివరి మిస్టేక్ చెప్పి నేను ఒక 5 minutesలో ముగిస్తాను. ఓకేనా. లాస్ట్ మిస్టేక్, చివరి మిస్టేక్ ఏంటంటే చివరిలో తన యొక్క సైన్యాన్ని సోల్జర్స్ని పిలిచి వాళ్ళ సోల్జర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయమని చెప్తాడు. ఎందుకంటే మనం యుద్ధానికి పోవాలంటే మన బలం ఎంత చూసుకోవాలి కదా. వాళ్ళకి అర్థం కాదు, అవును ఇన్ని రోజులు మనం యుద్ధం చేసింది దేవుని సహాయంతో కదా, దేవుని హెల్ప్తో కదా, ఇనేంది ఈరోజు ఈ సైన్యాన్ని కౌంట్ చేయమన్నాడంటే నేను చెప్పింది నేను చేయన్నాడు పంపిస్తాడు. ఆ తర్వాత కౌంట్ చేయడం. ఓకేనా. అప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు నడిపిస్తూ వస్తూ ఉంటే దేవుని మీద ఆధారపడకుండా మనోడికి ఒక స్టేజ్ వచ్చింది కదా, దేవుడు మర్చిపోయినాడు. ఇంకా సొంత స్ట్రెంత్ మీద బలం మీద మనోడికి ఎంత ధైర్యం వచ్చిందంటే ఐ కెన్ మేనేజ్, నేను చేయగలను, ఏ యుద్ధమైనా చేయగలను, ఏదైనా ధైర్యం వచ్చేస్తుంది. మనకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది. ఒక స్టేజ్ దేవుడు బ్లెస్ చేస్తా వస్తున్నప్పుడు ఒక స్టేజ్ బ్లెస్సింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత దేవుడు సహాయం పెద్దగా ఆటోమేటిక్గా, ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉంటాయి మేనేజ్ చేయడానికి. వీ క్యాన్ డూ ఆల్ ద థింగ్స్, అన్నీ చేసేయగలం. ఎందుకంటే మనకు డబ్బు ఉంటుంది, పరపతి ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, మనకి ఏ ప్రాబ్లం రాదే అన్నట్టు తెలియకుండానే దేవుడి నుంచి మనం దూరం అయిపోతాం. ఈ ఒక్క కారణంగా దేవుడు దావీదు మీద చాలా కోపడతాడు. ఎంత కోపడతాడంటే, ఎందుకంటే ఆయన మీద ఆధారపడకపోతే ఇంకెవరి మీద ఆధారపడతావు. మనం చూసిన ఆ తర్వాత మనకు తెలుసు ఎంత కోపడతాడంటే. తర్వాత చివరిలో మనకు ఒక గాదు అనే ప్రవక్తను అనుకుంటాను పంపించి దావీదుకి ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఈసారి పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది అనమాట. 4th మిస్టేక్లో, ఫస్ట్ మిస్టేక్ అప్పుడు నో పనిష్మెంట్, సెకండ్ మిస్టేక్లో ఒకరు చనిపోయారు, థర్డ్ మిస్టేక్లో ఇద్దరు చనిపోవడానికి కారణమైనారు, 4th మిస్టేక్ విషయంలో ఎంత దారుణం డ్యామేజ్ జరుగుతుందో మనం కానీ చూసినట్లయితే 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి 7 సంవత్సరాల ఓకేనా పర్సిక్యూషన్, రెండోది 3 సంవత్సరాల ఎనిమీస్ అటాక్, శత్రువుల యొక్క అటాక్, మూడోది కరోనా. మన భాషలో 3 సంవత్సరాలు కరోనాను వదులుతాను, అది ఓకేనా. ఇది ఇప్పుడు ఆప్షన్ తప్పించుకునే ఆప్షన్ ఇవ్వలేదు దావీదుకి. వేరే ఆప్షన్ లేకుండా కరోనా అయితే పర్లేదులే, మాకు అలవాటు అన్నట్టు దాన్ని ఎంచుకున్నాడు చివరికి.
అంటే ఎట్లా ఉంటుందంటే మనం అనుకుంటాం దాని రిజల్ట్ ఏంటో తెలిసిన 70,000 మంది చనిపోతారు. దావీదు చేసిన దేవుని మీద ఆధారపడిన ఒకే ఒక కారణాన 70,000 మంది చనిపోవడానికి కారణమవుతాడు దావీదు. సి ఒక్కొక్కసారి మనం చేసే మిస్టేక్ డ్యామేజెస్ ఏ లాట్. మనకు సంబంధించింది చాలా కోల్పోతాం. మనం చాలాసార్లు దేవుడు క్షమిస్తున్నాడు అనుకుంటా ఉంటాము. కానీ ఒకవేళ దేవుని మీద మనం దేవుని కనుక మర్చిపోతే, దేవుని నుంచి కనుక మనం దూరంగా ఉంటే, దేవుని మీద డిపెండ్ అవ్వకుండా మన శక్తి మీద, మన బలం మీద, అన్నిటి మీద కనుక ఆధారపడుతూ ఉంటే, ఎందుకు అంటే దేవుడికి నువ్వంటే నేనంటే చాలా ఇష్టం. ఇక్కడ దావీదుకి కదా పనిష్మెంట్ ఇవ్వాలా? దావీదు అంటే మొదట చెప్పిన ఈయన నా ఉదయానుసారుడు, ఈయన నేను చెప్పినవన్నీ చేస్తాడు. దావీదుని వదులుకోవడం దేవుడికి ఇష్టం లేదు, ఎందుకంటే చాలా ప్రేమిస్తాడు కాబట్టి. దావీదు కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తాడు అవసరమైతే, అంత ఇష్టం దావీదు అంటే. నీవు నేను చాలా ఇంపార్టెంట్ దేవునికి. నీ కోసం అవసరమైతే నేను అనకూడదు, ఏమైనా చేస్తాడు దేవుడు. నువ్వు ఇంపార్టెంట్, నిన్ను నన్ను సెట్ బ్యాక్ చేసుకోవడానికి. ఆ తర్వాత కానీ మనం చూసినట్లయితే డేవిడ్ రియలైజెస్ ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత రియలైజ్ అయినాడు దావీదు. ఆ తర్వాత దావీదు గురించి చివరిలో ఒక మాట రాసి ఉంటుంది. ఏం రాసి ఉంటుంది? ఆ తర్వాత ఎప్పుడు దావీదు ఒక ఓటు రాసి ఉంటుంది, ఎలాంటి తప్పు చేసినట్టు లేదన్నట్టు వింటాం. అంటే అది ఈ 4th మిస్టేక్ జరిగిన తర్వాత అంటే డ్యామేజ్ ఎక్కువైన తర్వాత రియలైజ్ అయినాడు దావీదు. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. నేను కంక్లూడ్ చేయబోతున్నాను 2 minutesలో. దేవుడు క్షమిస్తున్నాడు కదా అనేసి దేవుని వదిలిపెట్టి మనం ఇష్టానుసారంగా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, విశ్వాసుల విషయంలో దేవుడు ఊరుకోడు. ఎందుకంటే మనల్ని నరకానికి తీసుకోడు కదా, సినిమా ఇక్కడే చూపించేస్తాడు. మనల్ని సెట్ రైట్ చేయడానికి చేయాల్సినవన్నీ ఇక్కడే చేస్తాడు. మనం తప్పు చేస్తే మనల్ని ఇక్కడే సెట్ చేస్తాడు. సెట్ చేసి అప్పుడు తీసుకెళ్తాడు పరలోకాన్ని. సో కాబట్టి ఆ చెక్ చేసే విధానంలో తొందరగా మనం రియలైజ్ అయ్యి తొందరగా రీకవర్ అయితే ఇట్ విల్ బి గుడ్. డ్యామేజ్ చాలా తక్కువ జరుగుతుంది. ఆయన మాట వినుకుంటుంటే ఆ డ్యామేజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దట్స్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ది డేవిడ్ లైఫ్. దావీదు విషయంలో మనం అర్థం చేసుకునేది ఏంటంటే, దావీదు చాలా వెల చెల్లించాల్సి వచ్చింది. రిపీటెడ్ తప్పులు చేస్తున్నాం. ఒకసారి చేసినప్పుడు దేవుడు క్షమించాడు, రెండోసారి చిన్న చిన్నవే, నాలుగోసారి మనం అనుకోవచ్చు దావీదుకి 4 ఛాన్సులు ఇచ్చినాడు. మనకు ఫస్ట్ ఛాన్స్లోనే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందేమో, సెకండ్లోనే ఎక్కువ డ్యామేజ్. వీ డోంట్ నో. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, దేవుని బిడ్డలు, ఓకేనా, తప్పు చేసి దేవుడు మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తాం? వదిలేం కదా, 2 కొట్టి సెట్ చేస్తాం. గాడ్ ఆల్సో సేమ్. మన ఇష్టానుసారి చేస్తూ ఉంటే ఊరుకోడు, ఎందుకంటే మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకున్నాడు కదా. వదిలేస్తాడా? నో, హీ విల్ సెట్ రైట్. అవసరమైతే మనకు సంబంధించింది దేన్నైనా తీసేయడానికి ఇష్టపడతాడు. మనకు సంబంధించింది మనం కోల్పోయినా నువ్వు నేను బాధపడినా దేవుడు ఏమి బాధపడ్డు, ఎందుకంటే నువ్వు కావాలి ఆయనకి, నువ్వు నేను కావాలి. నువ్వు నేను దేవుని మీద ఆధారపడాలి, ఆయన కోసం నిలబడాలి. దానికోసం యూ కెన్ డూ ఎనీథింగ్ అనేది మనం ప్రార్థన చేసుకుందాం. జస్ట్ కళ్ళు మూసుకొని, మనకు తెలిసిన స్టోరీ అయినప్పటికీ కొన్ని విషయాలు, దావీదు చేసిన కొన్ని పొరపాట్లు, ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, దావీదు యొక్క రీకవరీ. ఎన్నిసార్లు తప్పు చేసుకున్నప్పటికీ దేవుడికి దావీదుకున్న ఒకే గొప్ప విషయం ఏంటంటే దేవుని మీద ఆధారపడడం. మళ్ళీ దేవుని మీద కాళ్ళ మీద పడిపోవడం, ప్రభువా నన్ను క్షమించు అనడం, మళ్ళీ రీబ్యాక్ అవ్వడం. దేవుడు క్షమిస్తున్నాడు. విశ్వాసులైన నిన్ను నన్ను ఎన్నిసార్లైనా దేవుడు క్షమించడానికి రెడీ. అయితే దానికి వెల చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత అనే దానికి వీ కెనాట్ ఇమేజిన్. అది గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసే ముందు విశ్వాసులు వెల చెల్లించాల్సి ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేయాల్సింది చేయనప్పుడు వెల చెల్లించాల్సి ఉంటుంది. ఆయనకు ఒబీడియన్స్ చూపించినప్పుడు వెల చెల్లించాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చిన మన స్థానంలో నమ్మకంగా లేకుండా, చేయాల్సిన పని కాకుండా ఏదో పని చేస్తున్నప్పుడు వెల చెల్లించాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేసుకుందాం.